అందరికీ నమస్తే. బండి సంజయ్ని చాలా మంది తొండి సంజయ్ అంటారు. నేను అనుకునేది గట్టెట్ అవుతుంది, తొండి సంజయ్ ఎట్ట అవుతాడు, కేంద్ర మినిస్టర్ తొండి సంజయ్ అవుతాడు, పడిపడిన వాళ్ళు గిట్టిన వాళ్ళు మస్తుగా అనుకుంటురులే అనుకున్నా. కానీ ఒక వీడియో చూసినాక నాకు కూడా అనిపించింది బండి సంజయ్ కాదు, నిజంగా తొండి సంజయ్ ఉన్నట్టుండని అనుకున్నా. ఆ వీడియో చూస్తారా అన్న? జర అమ్మాయి బొమ్మని జర రవ్వపడకుట్ట జర బ్లర్ చేసి ఆ వీడియోని పే చేసి ఉపాయం చేయి, జనాలు చూస్తారు. చూసిరు కదా వీడియోని, అవసరమైతే వస్తూనే ఉంటా, చూసే ప్రయత్నం చేయి, నేను చెప్తూనే ఉంటా. మరి ఈ వీడియో ఎడ దొరికింది, మరి ఈ వీడియో ఎవరు చేయొచ్చు అంటే బండి సంజయ్ దగ్గర పనిచేసే కూలి మనుషులు ఉంటారు కదా, అగో కూలి మనుషులు తీసుకొచ్చిన వీడియో ఇది. ఏమిచ్చింది కిందంగా అంటే ఫిర్యాదులో అబద్ధాలు, ఆధారాలతో బయటపడ్డ వాస్తవాలు అని ఇచ్చిరు. ఫిర్యాదులు అంటే ఏమిచ్చారంటే డిసెంబర్ 31 నైటు 2:30 నా పైన తాగిన మైకంలో అఘాయిత్యం చేసిండు అనేమో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందట. అది అబద్ధమట. ఈ వీడియోలో ఏమున్నది, ప్రేమతోటి అన్నం తినిపిస్తుంది కదా, ప్రేమతో అన్నం తినిపిస్తుంటే ఆయన అఘాయిత్యం వెడ చేసినట్టు వాళ్ళు ఇష్టపూర్వకంగానే కూసురు కదా వాళ్ళు. ఇది వాస్తవం అని ఈ ఏది బండి సంజయ్ గుంపులు పెట్టిన వీడియోకి ఇది. మరి బండి సంజయ్ని బయటికి తీసుకొద్దామనా లేకపోతే లోపలేదామని నాకైతే తెలియదు. కానీ 18 ఏళ్ళు నిండలే ఆమెకు, మైనర్ అమ్మాయి, 17 ఏళ్ళ అమ్మాయి. 17 ఏళ్ళ అమ్మాయి తనకు ఇష్టం వచ్చి కూడా ఆయనతోటి కూర్చున్నా కూడా తప్పే. పోక్సో కేసు కింద కేసు పడవలసిందే, పోక్సో చట్టం కింద కేసు కావాల్సిందే. ఇప్పుడు ఆమె ఇష్టంతో పోయి కూర్చుంది అనుకుందాం, కానీ ఆమె బాలిక కదా, 17 ఏళ్ళ బాలిక ఆమె మేజర్ కాదు కదా. మరి ఈ విషయాన్ని బయట పెడితే రేపన్నాడు జనాలు నోట్లు వస్తారన్న సంగతి తెలియకుండా వస్తున్నా. అంటే వీళ్ళు ఇంత పెద్ద ఏది తీసుకొచ్చు. ఇప్పుడు 2:30 ఆమె అన్నం తినబెడుతుంది. ఏది ఇప్పుడు బండి సంజయ్ కొడుకు భగీరథ వెంబడున్నామే అన్నం తినబెడుతుంది. 2:36 ఫ్రీగా అయిపోయారు. మరి 2:40కో 45కో 50కో మరి ఇంకేమైనా చేసిండేమో. మరి ఆ వీడియో వచ్చిందా? గది రాలేదు ఎందుకో మరి. అంటే సీసీ కెమెరాలు ఏమైనా 6 నిమిషాలే వస్తుండొచ్చునా, 2:30 నుంచి మొదలుకుంటే 2:36 వరకే పని చేయవచ్చునా సీసీ కెమెరాలు. మరి ఆ రోజు మొత్తం పని చేయకుండా వచ్చునా? మరి వీళ్ళంత తెలివికల్లోళ్ళు అయితే, వీళ్ళు న్యాయంగల్లోళ్ళు అయితే మరి ఆ రోజు జరిగింది మొత్తం గిట్టిన టెలికాస్ట్ చేస్తారా? అసలుకి ఇది కరెక్ట్ అయిన పద్ధతేనా? ఆ అమ్మాయి ఇష్టంతో పోతే పోయిందేమో, నేను కాదనను. ఇంకా ఆడేమన్నా జరిగితే జరిగిందేమో, నేను కాదనను. కానీ మరి అది కూడా గిట్టిన బయట పెడుతోలేనా? మరి ఆ అమ్మాయి ఇప్పుడు 17 ఏళ్ళ బాలిక ఆమె, మరి 17 ఏళ్ళ బాలికని లాడ్జికి కొనబోయడం లేకపోతే హోటల్ కొనబోయడం అది తప్పన్న సంగతి బండి సంజయ్లో తెలియకుండా వస్తున్నా, చట్టం తెలియకుండా వస్తున్నా, రాజ్యాంగం తెలియకుండా వస్తున్నా వీళ్ళకు. గింత ఓపెన్గా అమ్మాయి ఫోటోని బయట పెట్టిరు. మా లాంటి వాళ్ళు ఏదన్నా ఫోటో ఇస్తే మా ఛానల్ మీద కేసు చేస్తారు. మరి వీళ్ళ మీద ఎలాంటి కేసు వేయాలి? మరి వీళ్ళకు కూడా చేసి రైట్స్. మరి అయితే అమ్మాయి 2:30 ఆయనకు తోటి అన్నం తినిపిస్తుంది. కానీ 2:30 అమ్మాయి పైన అఘాయిత్యం చేసినని కంప్లైంట్లో ఉన్నది. లేదు మా పిల్లగాడు ఎటి పిల్లగాడు ఇష్టపూర్వకంగా తీసుకుపోయి అన్నం తినబెట్టుకుంటుండు. ఎందుకు అన్నం తినబెడతానికి ఇంట్లో అమ్మాయి లేకుండా వచ్చునా, ఇంట్లో బువ్వ లేకుండా వచ్చునా? మరి ఆ హోటల్కి పోయి తిని వచ్చిండు. మరి ఈ అమ్మాయితో ఏం తిని రావాలి? మరి అంటే ఎంతో కొంత సోప చేసినట్టే కదా. అంటే అధికారం చేతులు ఉంది కానీ గడికొక్కటి బయటికి వెళ్ళబెడతారు. ఇట్రా భగవంతా ఎట్టయిపోయా గిట్టెటైపోయా అనుకొని తూత పనిపించుకొని ఇంట తోలుకుని ఉపాయం చేస్తారా? లేకపోతే మైనర్ బాలిక కాబట్టి శిక్ష అనుభవిస్తారా? గట్ట ఉండాలి. కానీ మా తరపున ఏ తప్పు లేదు, మేము ఎలాంటి తప్పు చేయలేదు, మేము శుద్ధ పూసలం, ఏలు పెడితే చీకం ఎన్న పెడితే నాకం అన్నట్టు కథలు పడితే ఎట్టపాడవుతుంది. మరి ఎట్టపాడవుతుంది గింత ఓపెన్గా. ఇప్పుడు మాలాంటి ఛానల్ వాళ్ళు కనుక బయట పెడితే ఊకుంటారు లోలన్నా? ఊకోరు. ఎట్ట ఊకుంటారు? ఇంకా మా ఛానల్ మీద వచ్చి ఎమ్మటే కూలి మనుషులంతా ఉరికొచ్చి గుండ్రాలు గుత్పలు కట్టెలు పట్టుకొని ఉరికిరారు. అట్టెట చూపిస్తావు అమ్మాయిని, అట్టెట చూపిస్తావు. మరి మీరెట్ట చూపించరే అమ్మాయిని? మరి మీరెట్ట బండి సంజయ్ గుంపెట చూపించినట్టు అమ్మాయిది వీడియో. మరి ఇలా కాడికి ఎట్టపోయింది ఆ వీడియో? 6 నిమిషాలే పని చేస్తా అందులో వీడియో ఏది హోటళ్ళ కెమెరాలు తర్వాత పనిచేయా అంటే అధికారం కేంద్ర మినిస్టర్ ఈయన దగ్గర ఈయన చేతులు ఉంది కాబట్టి ఈ కథలో పడుతున్నాడు. ఆ కేంద్ర మినిస్టర్ పదవిని ఉడవెక్తే ఈ పంచాయి మొత్తం బయట పడదు. మామూలు వ్యక్తుల పైన పోక్సో కేసు కింద కేసు నమోదైతే గిట్ట ఊకుందిరా. ఈ టైం కల్లా ఈ విమానం మొత్తం పోయి 7 కాడికి చింతపండు చేయబోదురు. డబ్బు గల్లోడు అధికారం గల్లోడు కాబట్టి ఏం సభ్యులకు పలికైతే లేదు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి అయితే జరంత ముందరకు పోరని చెప్పి మరి ఏం పోతారు రేపు చూడాలి మరిగా.